హాయ్ అండి, నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధరణి హాబీస్. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సూపర్గా కూడా ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా టేస్టీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ మటర్ కర్రీని చూసేద్దామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. ఒక దాల్చిన చెక్క, 2 అనాస పూలు, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. 5-6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత 7-8 జీడిపప్పుల పలుకులు వేసుకోండి. వీటిని బాగా వేయించండి. అవి పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే సైజ్ టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇదే మనకు మసాలా పేస్ట్ అనమాట. దీనివల్ల పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. మరలా ఇంకో ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. నేను ఇంట్లో చేసిన బటర్ ఉంటే అదే వేసుకుంటున్నానండి. బటర్ అంతా కూడా కరిగిన తర్వాత ఒక బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో గీ అయినా వేసుకోవచ్చండి, అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. లైట్గా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. వీటిని మాడిపోకుండా చూసుకోండి. కొంచెం ఫ్రై అవనివ్వండి. దీనిలో పచ్చి బఠానీ వేసుకున్నానండి. మీరు ఇవి కుక్ చేయలేదు కదండి, ఇవి ఉడకవేమో అనుకుంటే కనుక కుక్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. కుక్ చేసుకుని వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ ఉంది కదండి, అదంతా కూడా వేసేయండి. దీనిలో మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ను ఫ్రై చేయండి. మనం అంతా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఈ మసాలా అంతా కూడా వేగిపోయిన తర్వాత పన్నీర్ని చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. పన్నీరు ముక్కల్ని పెద్ద సైజులో కట్ చేసి వేస్తే ఇవి గ్రేవీని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోండి. అందుకని కొంచెం చిన్న ముక్కలుగా వేసుకోండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మంటను మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటరు, ఫ్రెష్ క్రీమ్ 1 స్పూన్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చండి. కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. నేనైతే వేయలేదండి. ఇలా వేసాక ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇది కలిపేసుకున్న తర్వాత కలిపేసుకుని 1 నిమిషం అలా ఉంచిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఇదంతా కూడా పర్ఫెక్ట్గా అయిందండి పన్నీర్ కర్రీ. మీరు కూడా చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధరణి హాబీస్.